మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతున్నారు, లైక్ చేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద వారి తండ్రి గారితో కూడా నాకు అనుబంధం ఉండేది, అభిమానంతో చెప్తున్నా. తొందరగా ట్రీట్మెంట్ చేసుకుంటే మంచిది. నేను వేరే రకంగా చెప్పట్లేదు దీన్ని. నిజంగా ఆయన బల ప్రదర్శనలు చేయడం, కోర్టుకి వెళ్ళి బల ప్రదర్శన చేయడం, కోర్టుకు సమయాన్ని కేటాయించడం, లేదా ఇవాళ గవర్నర్ గారి దగ్గరికి బల ప్రదర్శన, అది ఒక రివాజుగా మారింది. దాన్ని ఆయన చాలా గొప్పగా భావిస్తున్నాడు. దీన్ని తీసుకెళ్లి నేషనల్ మీడియాలో అక్కడ బయట రాష్ట్రాల్లో చూపించడం, దానికి ఒక టీంని పెట్టుకోవడం, అక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇదిగా పెద్ద ఇదంట కదా అని నన్ను కూడా మన మధ్య ఢిల్లీలో అడిగారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికో పోతే చాలామంది అంటే, నేను చెప్పా ఆయన ఎయిర్పోర్ట్లో ఇక్కడ దిగినప్పుడేమో 10 మంది రారు, 20 మంది రారు. అదే పనిగా ఆర్గనైజ్ చేసినప్పుడు మాత్రం 2000 మంది వస్తారు, 20,000 మంది కూడా వస్తారు. ప్రతిసారి ఆర్గనైజ్ చేస్తున్నారు. పాపం సంపాదించిన డబ్బు చాలా ఉంది, దానికోసం ఖర్చు పెట్టుకుంటా ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాకుండా ఇప్పుడు జన సమీకరణ కోసం ఖర్చు పెట్టి, మేమేదో పబ్లిక్ మీటింగ్ల సమావేశంలో కొద్దిగా సమీకరణ కోసం, వెహికల్ కోసం పార్టీ కార్యకర్తలు ఇచ్చేస్తాం. ఈయన పెట్టడం, సమీకరణ చేయడం, కార్లు పంపడం, బిర్యానీలు పెట్టడం, ఇంకా ఆ మిగిలిపోయిన గతంలో తయారు చేసిన డిస్టరీలో మిగిలిపోయినవన్నీ పంచడం చేసి జన సమీకరణ చేసి, తద్వారా ఆయన మోసపుచ్చుకుంటున్నాడు. నాకు ఇంత జనాదరణ ఉంది అని చెప్పి ప్రజలను కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను అదే చెప్తున్నా, కోర్టుని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆశ్రయించాలా. రెండో విషయంలో దీని మీద మీరు అవినీతి జరిగిందని మీరు అంటున్నారు కదా, దాంట్లో అది మీరు దాన్ని కూడా సిబిఐ ఎంక్వైరీ అడగాల. ఎందుకంటే నేను చెప్పింది 420 పడకల ఆసుపత్రి నిర్మించడానికి వాళ్ళు 500 నుంచి 600 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తే, మేము 625 పడకల నిర్మాణానికి ఇవాళ కన్సెషన్ ఎవరు వస్తారో వాళ్ళకి 410 నుంచి 450 కోట్లు మాత్రమే ఖర్చు అవుతుంది. దాన్ని బట్టి ఎవరు అవినీతికి పాల్పడ్డారనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. సిబిఐ మా చేతిలో ఏముందండి, బలి ఉన్నారు మీరు. అదొక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ, అట్లా కాదు కదా. అడుగు కోట్లు ఉన్నాయి కదా. నెలకు 60 కోట్ల రూపాయలు, 5 కోట్ల రూపాయలు సాలరీస్ మీరు ఎదురిస్తారు అని చెప్పేసి అది ప్రభుత్వ ఆసుపత్రి అండి. డిస్టిక్ హాస్పిటళ్ళు, మదనపల్లె, మార్కాపురము డిస్టిక్ ఆసుపత్రుల్లో మేము సిబ్బందికి జీతాలు ఇస్తున్నాం. మేము ఇస్తాం, ఇంకా రేపు అవకాశం ఉంటే జీతాలు పెంచుతాం కూడా. అది కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా ఒక కళాశాల కాదు. మీరు కాదు, మీరు అరే జీతం ఇస్తున్నాం, మా సిబ్బందికి జీతం ఇవ్వడం, ఇవ్వడం ఎట్టవుతుందో నాకు అర్థం కావాలా. మేము ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగులండి. ఇప్పుడు అందరూ అక్కడ ఉంటున్న డాక్టర్లు అందరూ ఇప్పుడు ఎవ్వరికి మేము ఇవ్వట్లేదు. వాళ్ళ ప్రభుత్వంలో ఇప్పటికే ఉంటున్న సిబ్బంది మాత్రమే ఉంటారు. వాళ్ళు ఎవరన్నా ప్రైవేట్ కన్సెషనర్ రేపు తెచ్చుకుంటున్న ఒక్క స్వీపర్ కూడా మేము ఉద్యోగం ఇవ్వం. ఇప్పుడు ఈ ఒక్క పైసా జీతం కూడా ఇవ్వం. దాని తర్వాత మాకు సంబంధమే లేదు ప్రైవేట్ దీంట్లోకి వచ్చిన తర్వాత. ఇప్పుడు మేము మాట్లాడుతున్నది, ఇప్పుడు ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో అటాచ్ చేస్తున్నాయో 2 సంవత్సరాల లోపల వాళ్ళు 625 పడకల ఆసుపత్రి నిర్మాణం చేయాలి. ఆ 2 సంవత్సరాల కాలంకి ఈ ఆసుపత్రుల నిర్వహణ మేమే చేస్తాం. దాని తర్వాత కూడా మేమే నిర్వహిస్తాం. ఏది? ప్రభుత్వ ఆసుపత్రి. ఇప్పుడు మదనపల్లి డిస్టిక్ హాస్పిటల్ ఉందండి, 300 బెడెడ్ డిస్టిక్ హాస్పిటల్ ఉంది. అక్కడ ఒక మెడికల్ కళాశాల వస్తుంది. వాళ్ళు 625 సీట్లు వచ్చేదాకా, పడకల ఆసుపత్రి నిర్మాణం చేసేదాకా 2 సంవత్సరాల కాలపరిమితి పెట్టాం. కాబట్టి నెక్స్ట్ సంవత్సరం వాళ్ళకి 150 సీట్లు వచ్చి కళాశాల మొదలవుతే వాళ్ళకి క్లినికల్ దీనికోసం ఈ కళాశాలలో వాడుకుంటారు. ఇది మన ఆసుపత్రిని వాడుకుంటారు, డిస్టిక్ హాస్పిటల్ని. ఆ డిస్టిక్ హాస్పిటల్లో సిబ్బందికి మేమే జీతాలు ఇస్తాం. వాళ్ళు 625 పడకల ఆసుపత్రి నిర్మాణం చేసిన తర్వాత కూడా ఈ జిల్లా ఆసుపత్రి, ప్రభుత్వ ఆసుపత్రి కొనసాగుతుంది, సిబ్బంది కూడా కొనసాగుతుంది. వాళ్ళు మాకు ప్రైవేట్ కన్సెషనర్స్ ఏం చెప్పారంటే, మీరు మాకు పోటీ అవుతుంది కదా, దీన్ని ఏమైనా మూసేయగలరా అని. మేము ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు నిర్మాణం చేయండి, మేము మనకు అనుగుణంగా, మా ప్రమాణాలకు అనుగుణంగా నిర్మాణం చేయండి. ఈ జిల్లా ఆసుపత్రులు కానీ చిన్న ఆసుపత్రి కూడా ఎక్కడ ముయ్యడం జరగదు. ఇంకింత పటిష్టపరుచుకుంటూ పోతాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇంకా విస్తృతం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వ రంగంలో మేము చేస్తున్న దానికి సహకారంగా మీరు ప్రైవేట్ రంగం నుంచి చేయమని చెప్తున్నాం. అటువంటిప్పుడు ప్రభుత్వ రంగంలో నడుస్తున్న ఆసుపత్రులు మూసేసే అవకాశమే లేదని చాలా స్పష్టంగా పెట్టాం. కాబట్టి అటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఈ 2 ఏళ్ళే కాదు ఆయన చెప్పేది, ఆయన తెలియక మాట్లాడుతున్నట్టుంది. ఈ 2 సంవత్సరాలు కాదు, దాని తర్వాత కూడా కొనసాగుతాయి. అదే జీతాలు మేమే ఇస్తాం వైద్య సిబ్బందికి. ప్రభుత్వ ఆసుపత్రులు జీతాలు ఇవ్వడం ప్రభుత్వం బాధ్యత కాకపోతే ఎవరి బాధ్యత? ఎవరో ఎందుకు వచ్చి ఇస్తారు? మేమే ఇస్తాం. దాంట్లో అవినీతి ఏంటి?
డిపెండ్స్. ఇప్పుడు ఒక్కసారి అని కాదు, మీరు మొదలైనప్పటి నుంచి సిబ్బంది 400తో మొదలు పెట్టచ్చు. 50 బెడెడ్ ఇంటేక్ ఉంటే ఒక రకంగా ఉంటుంది, 100 బెడెడ్ ఇంటేకు, 150 బెడెడ్ ఇంటేకు, 250 బెడెడ్ ఇంటేక్ ఉంటే ఒక రకంగా ఉంటుంది. అట్లా ఇంటేక్ను బట్టి సిబ్బంది పెరుగుతా పోతుంది. ఇక్కడ ఒక విషయం సార్, ఇక్కడ వాళ్ళే అపాయింట్మెంట్ చేస్తారు, కానీ ఎక్కడే కానీ దానివల్ల రిజర్వేషన్స్ ఎవరికి కానీ ఇవ్వకుండా చేస్తారా, లేక రిజర్వేషన్స్ ఫాలో అవుతారు అపాయింట్మెంట్స్ ప్రైవేట్ దీనిలలో అపాయింట్మెంట్స్ అనేది ప్రైవేట్ దీనిలలో రిజర్వేషన్ అనేది లేదు సార్. పీపీపీ అయినా సరే, పీపీపీ మోడల్లో అయినా సరే, ఎక్కడ కూడా ఇప్పుడు మీరు హైవేల నిర్మాణం జరుగుతుంది, ఉద్యోగస్తులందరికీ రిజర్వేషన్ పెట్టి ఇస్తారా? ఇంజనీర్లకు అందరికీ, కింద దీనిలకి, తర్వాత ఏదైనా స్టీల్ ప్లాంట్లకి స్టీల్ కొనాలంటే రిజర్వేషన్ పద్ధతిని కొనలేరు కదండి. అసాధ్యమైన అవకాశం లేదు. అయితే సీట్లు మాత్రం పూర్తిగా పేద విద్యార్థులకి రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తించబడుతుంది. ఖచ్చితంగా దాంట్లో ఎటువంటి ఇది లేదు. పైగా 220 సీట్లు అదనంగా 10 కళాశాలల్లో అదనంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ ఏదైతే తీసుకొచ్చాడో, ప్రభుత్వ కళాశాలల్లో ఈ మేనేజ్మెంట్ ఎన్ఆర్ఐ కోటా తీసుకొచ్చి 12 లక్షలు 25 లక్షలు పెట్టి ఈ పేద విద్యార్థుల భారం మోపింది ఆయనే. దాని కారణంగానే పీపీపీ వెళ్లాల్సి వచ్చిన విధానం తీసుకొచ్చి